హాయ్ గుడ్ మార్నింగ్. హలో గుడ్ మార్నింగ్ అక్క. శృతి అక్క శృతియేనా? శృతినే అక్క. అఖిలకి శృతికి కన్ఫ్యూజ్ అవుతా కదా అందుకని. అవునా అక్క, మా వాయిస్ ఒకేలాగా ఉంటది అక్క? ఒకేలా ఉండదు, స్టైల్ మాట్లాడే స్టైల్ ఒకలా ఉంటుంది కదా స్లాంగ్ ఒకేలాగా ఉంటది. అందుకని ఒకేలా వాయిస్ ఉండదు, కాకపోతే ఆ స్లాంగ్ వల్ల కన్ఫ్యూజ్ అవుతా. అవునా అక్క. ఏమైంది పుష్ప? పుష్ప వెళ్ళాలక్క నెక్స్ట్ వీక్. ఇప్పుడు ఇంకా వెళ్ళే దగ్గరేనా? ఓకే. ఇప్పుడు కొంచెం పనిలో ఉన్నాం అందుకే. మా మామ మాలేస్తున్నాడా, ఇంట్లో ఫుల్ బిజీ. మా మామ కొండకి వెళ్తేనే వెళ్ళిపోవాలా. ఏం మాల అది? అయ్యప్ప స్వామి మాలక్క. అయ్యప్ప భజన పాటలు వచ్చా నీకు? రావక్క, బుక్ ఉంది చదువుతా కొంచెం సేపు. ఓకే, భజన పాట అయినా వచ్చంటావేమో అనుకున్నా, అది కూడా రాదని చెప్పావా? రాదక్క, అంతగా రాదు, లైట్ గా వస్తుంది. ఒక 2 లైన్స్ పాడు. అమ్మా వద్దులే అక్క. వద్దా? వద్దక్క. వద్దు సరోజా, వద్దు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా పాట పాడి మీకు సర్ప్రైజ్ ఇస్తా అక్క. అదే ఆ సర్ప్రైజ్ కోసమే వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడా అని. ఓకే, నువ్వు ట్రై చెయ్యి శృతి. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ గుడ్ మార్నింగ్ అక్క. ఎవరు? సాయి. సాయి ఏ ఊరు? గుంటూరు. ఇంతకు ముందు మాట్లాడామా మనం? లాంగ్ బ్యాక్ మాట్లాడామా? ఓకే. సడన్ గా గుడ్ మార్నింగ్ లైవ్ ఎందుకు గుర్తొచ్చింది? మారుస్తుంటే కనిపించి అర్రే ఈ షోలో ఎప్పుడో మాట్లాడాను, ఒకసారి కాల్ చేద్దాం అనుకున్నావా? ఓకే సాయి, ఏం చేస్తుంటావు? బీటెక్ అయిపోయిందా? ఓకే, ఏ బ్రాంచ్? ఈసీ. ఎవర్ గ్రీన్ కదా ఈసీ? అలా అంటారు కానీ ఎవర్ గ్రీన్ ఏం లేదా? ఎందుకంటే నేను ఈసీనే, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, అందుకే అడుగుతున్నా. నెక్స్ట్ ఏంటి ప్లాన్? అబ్రాడ్ వెళ్ళిపోవాలనా లేకపోతే ఇక్కడే జాబ్ కొట్టాలనా? ఇక్కడే జాబ్ కొట్టాలా? కోర్ సబ్జెక్టా లేకపోతే కోర్సెస్ చేయాలా? కోర్స్ నేర్చుకున్నాను, ఎంబెడెడ్ సిస్టమ్స్ మీద. ఓహో, అయితే ఈసీ కోర్ సబ్జెక్ట్ మీదే జాబ్ చేయాలని. ఓకే నైస్. ఎంబెడెడ్ సిస్టమ్స్ నేర్చుకున్నావు ఆల్రెడీ? నీకు ఇంట్రెస్ట్ ఎంబెడెడ్? విఎల్ఎస్ఐ ఇంట్రెస్ట్ లేదా? లేదా, కష్టం అనే? ఓకే, ఎంబెడెడ్ అయితే ఓహో ఓకే, ఎక్కువ మరీ కష్టంగా ఉండదు విఎల్ఎస్ఐ లాగా. ఓకే, మరి ఎక్కడ నుండి ట్రై చేస్తున్నావు? గుంటూరులోనే ఉన్నావా? బెంగళూరులో ట్రైనింగ్ తీసుకున్నాను. ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ వచ్చేసావు. ఓకే నైస్. సాయి, నీకు ఇష్టమైన హీరో ఎవరు? అల్లు అర్జున్. చూసేసావా మూవీ? ఇంకా నువ్వేం ఫ్యాన్ మరి? నువ్వేం ఫ్యాన్ అల్లు అర్జున్ కి ఇంకా మూవీ చూడకుండా? అంటే ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఉంది. అలా అయితే ఓకే, ఎక్స్క్యూజ్ యాక్సెప్టెడ్. సరే, ఏదైనా పాట పాడతావా? నేను ప్లే చేయాలా నీకోసం? ఓకే, బాయ్ సాయి, ఆల్ ది బెస్ట్. ఎంబెడెడ్ సిస్టమ్స్ లో మంచి జాబ్ కొట్టేసాయి, తర్వాత కాల్ చేయి. బాయ్. హాయ్ గుడ్ మార్నింగ్. నమస్తే మేడం. నమస్తే, మీ పేరు? రాజశేఖర్ రెడ్డి మేడం. రాజశేఖర్ రెడ్డి గారు, ఏ ఊరు? సింహాపురం, వ్యవసాయ డిస్ట్రిక్ట్, పులివెందుల కాన్స్టిట్యూషన్ మేడం. ఓహో, పేరు కూడా అందుకే అదే పెట్టుకున్నారా? లేదు మేడం, నా పేరు వెన్నపూడి రాజశేఖర్ రెడ్డి మేడం. ఓకే, ఇంటి పేరు తేడా ఉందా? ఎనీవేస్ పేరు అదే కదా. ఓకే, చెప్పండి. ఈ షో ఈ రోజే చూసారా లేకపోతే ఇంతకు ముందు కూడా చూసిన గుర్తుందా? ముందు చూస్తాను మేడం, చూస్తున్నా మేడం. చూసి కాల్ చేసేసారా? నాకు పవన్ కళ్యాణ్ ఫేవరెట్ మేడం. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పులివెందుల నుండి? అవును మేడం. ఓకే, వెరీ నైస్. ఆయన సినిమాలన్నీ చూస్తారా మీరు? ఇంపార్టెంట్ గా. ఓకే, మరి కాదు, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లోకి వచ్చారు కదా, హ్యాపీగా ఫీల్ అయ్యారా? మరి మీరు ఫ్యాన్స్ కదా?
ఓకే, ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. చాలా మేడం, అదే ప్రజల కోసం పోరాటం అంతా తెలుసు కదా. ఓకే, ఏదైనా డైలాగ్ చెప్తారా ఆయనది? ఏ మేడం? డైలాగ్ చెప్తారా పవన్ కళ్యాణ్ది? డైలాగ్ మేడం, ఆ, లాస్ట్ సీన్ చెప్తా, అత్తారెడ్డి కాదు ఇది. ఓకే, అమ్మో అంత పెద్ద చెప్తారా? ఎక్కువ వచ్చిన అత్తయ్య మా తాత ఏం చేసినాడు, ఇప్పుడు అలాగే అని టైం నిలబెట్టి మాట్లాడుతానులే మేడం. ఉమ్, అది ఓకే, గద్దాలంటూ పాట వేయండి మేడం. ఖచ్చితంగా. అంటే పవన్ కళ్యాణ్ సాంగ్ అయితే వేస్తాను. ఓకే, అవునవును మేడం. నైస్ టాకింగ్ టు యూ అండి. కాల్ చేస్తూ ఉండండి ఇలాగే. బాయ్, టేక్ కేర్. హాయ్. నమస్తే దీపా గారు. హాయ్ అనురాధ గారు, గుడ్ మార్నింగ్. బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరేనా ఉన్నారు? సూపర్ గా ఉన్నా నేను. అవును, టీవీ చూస్తూనే తెలుస్తుంది. చూస్తేనే తెలుస్తుందా? ఓకే, మీరు ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటారు. ఉండాలిగా. నేను యాక్టివ్ గా ఉంటేనే నా ఎనర్జీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తా. నేనే డల్ గా ఉన్నా అనుకోండి, కాల్ చేసే వాళ్ళకి అబ్బా ఏం చేస్తానులే అసలే నీరసంగా ఉంది అనిపిస్తుంది. ఇది మాత్రం కరెక్ట్. మీరు యాక్టివ్ గా ఉంటే మేము యాక్టివ్ చేస్తాం. సో అనురాధ గారు, చెప్పండి. ఈ మధ్య ఒక విషయం అడుగుతా, మీ అబ్జర్వేషన్ చెప్పండి. ఈ మధ్య పిల్లలందరూ ఫోన్ పట్టుకొని అస్సలు వదలట్లేదు. ఫోన్ ఉంటే చాలు అనేలాగా అయిపోయింది లైఫ్. ఫుడ్ తినేటప్పుడు కూడా ఫోన్లే పట్టుకుంటున్నారు కదా. నిజంగా చిన్న పిల్లలు చాలా ఫోన్ లేక ఇన్ని డీవియేషన్స్ ఉన్నప్పుడు టీచర్ చెప్పేది వాళ్ళ మైండ్ కి వెళ్తుందా? వాళ్ళ టీచర్, ఓకే, నా అభిప్రాయం చెప్తున్నాను. పిల్లలు మాత్రం ఫోన్ యూజ్ చేయడం వల్ల టీచర్ చెప్పేది మైండ్ కి తక్కువగా వెళ్ళొచ్చని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ మొత్తం ఫోన్ పైన ఉంటుంది. ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి, ఆ ఫోన్ ఎప్పుడు వాడాలి అని అదే ఉంటది వాళ్ళ మైండ్ లో. కాకపోతే ఆ కాన్సన్ట్రేషన్ స్టడీ పైన లేకుండా కొద్దిగా ఏకాగ్రత కొద్దిగా తప్పుతుందేమో అని నేను అనుకుంటున్నా. కరెక్ట్. ఎందుకంటే కొద్దిగా ఫోన్ పక్కకు పెడితే కాన్సన్ట్రేషన్ అనేది స్టడీ పైన ఉంటది. అవును, నేను అనుకుంటున్నా. ఈ కాలంలో మాత్రం, ఈ జనరేషన్ లో మాత్రము 8th క్లాస్ స్టూడెంట్ కూడా ఫోన్ మెయింటైన్ చేస్తున్నారు. అవునవును అవును. 8th క్లాస్ ఎందుకు, ఎల్కేజీ పిల్లలు కూడా ఇంటి దగ్గర ఇంకా ఫోన్. స్కూల్ కి వెళ్ళేటప్పుడు కూడా అలా తీసుకెళ్తున్నారు. స్కూల్ కి కూడా తీసుకెళ్తున్నారా? ఓకే, నేను చూసాను. కాబట్టి ఇంత డెవలప్ అయిపోయారు పిల్లలని నాకే అనిపిస్తుంది. కానీ అది మంచిది కాదు. రైట్. అనురాధ గారు పాట పాడుతున్నారా? మీరు నాకు మాట ఇచ్చారు కానీ మీరైతే పాట పాడలేదు. మాట తప్పను, ఖచ్చితంగా ఒక రోజు పాటతో మిమ్మల్ని మెప్పిస్తా. నాకైతే వినాలని ఉంది. ఓకే, నేను పాడతాను, మీకోసం పాడతాను డెఫినెట్ గా. కాకపోతే మీరు పాడితే నేను వినాలని అనుకుంటున్నా. పాడతాను ఏదో ఒక రోజు. ఓకే ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. ఓకే, ఈ రోజు బుధవారం కాబట్టి ప్లస్ దేవుని సాంగ్ తో పాటు ఇంతకు అయ్యప్ప స్వామి సాంగ్ చేసేది చాలా బాగుంది. ఓహో, నచ్చిందా? ఓకే, అందుకే కాల్ చేశా. ఓకే ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ రోజు బుధవారం కాబట్టి ప్లస్ దేవుని సాంగ్ తో పాటు సినిమా సాంగ్ కవర్ అవుతుంది. ఓకే ఓకే ఓకే. జై 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 గణేశ, జై 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 వినాయక, జై 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 గణేశ, జై 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 విరాక, జై 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 దండాలయ్యా ఉండాలయ్యా, దయుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా, చూపించయ్యా త్రోవా, పిండి వంటలారగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యావో, దండాలయ్యా ఉండాలయ్యా, దయుంచయ్యా దేవా, నీ అండా దండా ఉండాలయ్యా, చూపించయ్యా త్రోవం, చిన్నారి చిట్టెలకెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం, ముచ్చమతలు కక్కిందిరా, ముజగమలు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం, చిన్నారి చిట్టెలకెలా భరించరా లంబోదర, పాపం కొండంత నీ పెను భారం, ముచ్చమతలు కక్కిందిరా, ముజగమలు తిప్పిందిరా, ఓ ఓ ఓ జన్మధన్యం, అంబారిగా
ప్రతివరం హయ్యర హయ్య అంబాసుత ఎందరికి లభించురా హయ్యర హయ్య ఎలుకనికి ఏనుగు కదా చిత్రం కదా దండాలయ్యా ఉండ్రాలయ్యా దయించయ్యా దేవా నీ అండా దండా ఉండాలయ్యా చూపించయ్యా త్రోవా. ఓకే దీప గారు. అద్దరిపోయింది పాట. ఓకే వెరీ నైస్ టాకింగ్ టు యూ అనురాధ గారు. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హలో, హాయ్ అక్క, గుడ్ మార్నింగ్. ఎవరు? ఎవరు? జాను. ఓ జానువా, ఓకే. జాను ఎలా ఉన్నావు? బాగున్నానక్క, నువ్వు ఎలా ఉన్నావు? నేను సూపర్ గా ఉన్నాను. అవునా? నీకు ఒక మాట చెప్పనా? చెప్పక్క. ఇది పొడుపు కథ కాదు, జస్ట్ ఒక మాట. చెప్పక్క. శ్రీకృష్ణుడిని అర్జునుడు అడుగుతాడంట, ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వు, ఒక మెసేజ్ రాయి గోడ మీద. అది ఎట్లా ఉండాలంటే హ్యాపీగా ఉన్న వాళ్ళకి సాడ్నెస్ రావాలి, దుఃఖంలో ఉన్న వాళ్ళకి హ్యాపీనెస్ రావాలి అని. అయితే శ్రీకృష్ణుడు రాస్తాడంట, ఈ టైం ఉండదు, పాస్ అయిపోతుంది, అంటే ఈ సమయం వెళ్ళిపోతుంది అని. పర్ఫెక్ట్ గా ఉంది కదా కొటేషన్. ఎందుకంటే సాడ్నెస్ ఉందనుకో, బాధపడుతూ ఉన్న వాళ్ళు అది ఆ మెసేజ్ చూస్తే అవును ఈ ఫేజ్ ఇప్పుడు ఉండదు కదా, వెళ్ళిపోతుంది అని కొంచెం హ్యాపీ అవుతారు. ఆల్రెడీ హ్యాపీగా ఎక్సైటెడ్ గా ఉన్న వాళ్ళు ఇదేం శాశ్వతం కాదు, మళ్ళీ ఈ టైం వెళ్ళిపోతుంది అని కొంచెం నార్మలైజ్ అవుతారు. అవును. అంటే నాకు ఈ కొటేషన్ తెలుసు, చెప్దామనిపించింది. అయిపోయింది ఇంకా, లేదు అయిపోయింది ఇంకా, కంటిన్యూషన్ లేదు. జాను ఉన్నావా? పాట పాడుతున్నావా లేకపోతే పొడుపు కథ అడుగుతున్నావా? స్టోరీ అయిపోయింది అన్న. ఏదో కన్ఫ్యూజన్ లో ఉంది పాపం. నువ్వు ఇప్పుడు పాట పాడవు, పొడుపు కథ కూడా అడగవు, నువ్వేదో కన్ఫ్యూజన్ కి వెళ్ళిపోయినట్టున్నావు జాను. నీకోసం మంచి సాంగ్ వేస్తాను నెక్స్ట్ కాలర్ తో మాట్లాడాక. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ మార్నింగ్. నమస్తే దీప గారు, బాగున్నారా? అరుణ గారు హాయ్. హాయ్ అండి. ఏంటి రోజు విశేషం? చాలా బాగున్నాను, అందరు బాగున్నారు, మీరు? ఓకే. ఏంటి రోజు ఏదో స్పెషల్ ఉంటే గానీ అరుణ గారు చేయరే? స్పెషల్ ఏం లేదు, మా మాయ కోసం స్పెషల్ గా పాట పాడదామని మా మాయకి. మీ మావయ్య? మా మాయ అంటే మీ వారేనా? మా వారే. ఓకే, పాడండి. ఉన్నారా? ఎక్కడ లైన్ లో ఉన్నానా అని అడుగుతున్నారా? కాదు, మీ వారి ఇంట్లో ఉన్నారా? లేదండి, చెన్నైలో ఉన్నారు. ఓహో, ఓకే. అందుకని ఒక సందేశం పంపిస్తున్నారా పాట ద్వారా? పాడండి. పాడినా? కన్ను కన్ను కలిసాయి, ఎన్ను ఎన్ను తెలిసాయి, నిన్న నిన్న లేదే ఇతరం ఎప్పుడయ్యా కదా అక్కడే, మనసు మనసు కలిసాయి, మత్తుల్లో ఎగిరాయి, మత్తుంది కూడా విషయం. ఓ ఉండలో తుల్లో కోనాలం, సగం సగం. బాగుంది పాట, కంటిన్యూ చేయండి. తెలిసి కలిపేస్తూ బాగుండే, భలే ఉండే అంటే. అయ్యో అయిపోయిందా? అంటే ఇంకాస్త ఉంటే బాగుండేదే, భలే ఉండేదే. ఓకే అరుణ గారు, బాగా పాడారు. మీ ఎఫర్ట్ అయితే హ్యాట్స్ ఆఫ్. ఎప్పుడు కాల్ చేసినా ఏదో ఒక సబ్జెక్ట్ తో కాల్ చేస్తారు. నైస్ టాకింగ్ టు యూ.